పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. జ్ఞానవాణి శ్రోతలకు, జేసు తిరుహృదయ భక్తులకు శుభోదయం. ఈనాటి ధ్యానాంశము జేసునాథుని దివ్య హృదయము జ్ఞాన దృఢమునకు మాతృక. యేసు ప్రభువు తన పిత వలన తనకు ఇయ్యబడిన బాధ్యతను జేసునాథ స్వామి ఎంతో ప్రయత్నముతోనూ ధైర్యముతోనూ నెరవేర్చినారో మనకు తెలియను. తమ శత్రువులు ఎదిరించినను తమ పితకు మహిమ కలుగుటకై మన ఆత్మ రక్షణము కొరకు కష్టపడి పాటుబడి మరణము పొంది దైవ సేవలో ప్రయాణికులై జీవించినారు. దేవద్రవ్య అనుమానము మూలముగాను విశేషముగా భద్రమైన అభ్యాంగం మూలముగా జేసునాథుని దివ్య హృదయ జ్ఞాన ధైర్యమును మన ఆత్మలను పుట్టించి లోకము, పిశాచి, శరీరమును శత్రుత్రయముతో మనము పోరాడుటకును, మన ఆశాపాశమును జయించుటకును, క్రీస్తుకు తగిన పుణ్యములను అనుసరించుటకును వరప్రసాదములను వసగుదురు. సాంసోనుడు వారి యందు వెలిగిన దేహ బాలుఢ్యము క్రీస్తుల జ్ఞాన బలమునకు పోలికగానున్నది. పిశాచి తంత్ర శోధనలకు, లోక దుర్మాతృకులకు ఎదిరించుటకు, పునీతుల యొక్క సుమాతృకులను వెంబడించుటకును జేసునాథుని దివ్య హృదయము మనకు దేవద్రవ్య అనుమానములలో వరములను దయచేయును. కొత్త సప్రసాదము గైకొనిన భాగ్యమైన దినములలో మన జ్ఞానస్నాన వాగ్దానం నూతనపరిచి, లోకము బోధించు తప్పిదమైన బోధనలను తొలగించి, ఆశాపాస్యములను జయించి, మన యొక్కయు మన కుటుంబం వారి యొక్కయు ఆత్మరక్షణము వెదకి దివ్య మాతృక అయిన జేసుక్రీస్తునాథుని జీవితమును పుణ్యములను అనుసరించుదమని వాగ్దానం చేసితిమి. ఈ వాగ్దానం నెరవేర్చుటకు ప్రధాన మార్గములు: మొదటిది జపము. జపము చేత కాని కార్యము ఏదీనూ లేదు. జపము సకల వరప్రసాదములకును ఆశీర్వాదములకు ఊట అయిన జేసునాథుని దివ్య హృదయముతో మనలను ఐక్యపరచుచున్నది. ఏలయన వారి ఊడిగమునందు ప్రవర్తించుటకును, పిశాచి యొక్క తంత్రశోధనను జయించుటకును, జపము చేత జ్ఞానబలము పొందుటకును, శోధన సమయములలో మనము జేసునాథుని దివ్య హృదయమును తలంచి, ఏలిన వారా మమ్ము కాపాడండి, లేనట్టయినా మేము నాశనమునకు లోనయ్యేదమని అడిగినలాగు మనమును అడగవలెను. రెండవది, మనము తరచుగా దివ్య సప్రసాదమును లోకొనవలెను. భోజనము ఎలాగూ శరీరమును పోషించుచున్నదో అలాగే దివ్య సప్రసాదము ఆత్మజీవమును పోషించుచున్నది. మరణావస్థలో ఆత్మకు జ్ఞాన దృఢము కలుగునట్లుగా సావబోవు క్రైస్తవులకు దివ్య సప్రసాదం తిరుసభ కట్టడి చేసెను. తిరుసభ ఆరంభములో క్రైస్తవులందరూ ప్రతిదినము దివ్య సప్రసాదం తీసుకున్నది వాడుకయే. అందుచేత జ్ఞాన చురుకుతో జీవించుచూ వచ్చిరి. వేదహింసల కాలములో కారాగారమునందు వేయబడిన వేద సాక్షులు రహస్యంగా దివ్య సప్రసాదమును కొనిపోయి ఇయ్యబడెను. వేద సాక్షులు జేసునాథుని దివ్య శరీరము వల్ల జ్ఞాన దృఢము నొంది తమ బంధువుల భార్య బిడ్డల కన్నీళ్లను, దుర్మార్గుల బాధలను గమనింపక మరణము పొందు స్థలమునకు సంతోషముతో వెళ్ళిరి. ఈ కాలములో గురువులు, కన్యాశ్రీలు తమ స్వదేశములను, బంధుమిత్రులను విడిచి కడు దూరమునున్న అన్ని దేశములకు పోయి ఆత్మల రక్షణ నిమిత్తము కష్టపడుటను మనము తెలుసుకొని ఉన్నాము. మూడవది, క్రీస్తువులకు తగిన దృఢమనిడు పుణ్యమును పొంద మూడవ మార్గమేమనగా, ఆ పుణ్యమును పొంద సహాయమైన త్యాగ కృత్యములను మనం అడుగడుగున చేయవలెను. ప్రతిదినము కొన్ని పరిత్యాగ కృత్యములను జేసునాథుని దివ్య హృదయమునకు అప్పగించను, మన ఆశాపాశముల మీద జయము కొనను, ఏలిన వారికి అప్రియమైనది త్యజించను, విరక్తత్వమునకు, పాప స్నేహమునకు విరోధమైన ఎటువంటి మాటలను చెప్పక, చెడు చూపునకు మనసొప్పి ఎడమీయక ఉండును. పాపము చేయ చెడ్డ స్నేహితులను తొలగింపను, వ్యర్థ మహిమకును స్వప్రయోజనమునకు విరోధమైన వార్తలను జేసునాథుని దివ్య హృదయ నిమిత్తము ఓర్పుతో చేకొనను ప్రతిజ్ఞ చేసినట్టయినా ఈ చిన్ని జయములు జ్ఞాన దృఢమనిడి పుణ్యమును మన ఆత్మయందు స్థిరపరచును. స్లీవ సుకృత వాక్యము. స్లీవ బాధలను అనుభవించుటకు ఈ లోక జీవితమును
సంతోషము అనుభవించుటకు మరొక జీవితము మనకియ్యబడినది. సుకృత జపము. జేసునాథుని మధురము గల దివ్య హృదయమా, నా స్నేహముగా నుండండి. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. టైం వచ్చింది.